ఓకే. మరొకసారి దేవుడు మన మధ్యలో ఆయన వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. జాయిన్ అయిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. రైట్, మనమందరం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. క్రిస్మస్ గురించిన కొన్ని సంబరాలు జరిపించుకుంటూ అక్కడక్కడ సెమీ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, ఉమెన్స్ క్రిస్మస్ అని, పాస్టర్ క్రిస్మస్ అని, ఇట్లా చాలా చోట్ల క్రిస్మస్ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. మనమంతా కూడా క్రిస్మస్ కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. క్రిస్మస్ గురించిన ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నాం. నిన్న కూడా మన టీంలో కూడా రాజు అనే క్రిస్మస్ సంబంధించిన వాక్యాన్ని చెప్పారు, మనం అంతా విన్నాం. సో నేను కూడా సందర్భాన్ని బట్టి ఆ క్రిస్మస్కి సంబంధించిన యేసు క్రీస్తు పుట్టుకకు సంబంధించిన కొన్ని మాటలు దేవుని వాక్యానుసారంగా మనకందరికీ బాగా తెలిసిన మాటలే అయితే మరొకసారి కొన్ని పరిచయం చేయాలని ప్రభు పేరట ఆశపడుతూ ఉన్నాను. సో ఆది నుండి యేసు క్రీస్తు ఈ లోకంలో వాక్యముగా ఉన్నట్లుగా మన లేఖనాల్లో గమనించగలుగుతాం. ప్రారంభం నుండి యోహాను సువార్త 1:1 మనకందరికీ తెలిసినట్లుగా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని రాయబడినట్లుగా ఆది యందు వాక్యముగా అంటే ఆ వాక్యము యేసు క్రీస్తుగా ఆది యందు ఉన్నాడు. ఆయనే తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్నట్లుగా మనం లేఖనాల్లో గమనించగలం. మొదటుండి ఆ వాక్యముగా యేసుక్రీస్తు ప్రభువుల వారు మనతో కూడా ఉండాలని ఆశపడుతూ వచ్చారు. మనం గమనిస్తే పూర్వీకుల్లో దేవుడు అబ్రహాముతో మాటతో మాట్లాడుతూ ఆ మాట ద్వారా అబ్రహాముతో నివసించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి ఆ ధర్మశాస్త్రము మందసములో పెట్టబడి ఆ మందసము ఇశ్రాయేలీయుల మధ్యలో నివసించటానికి అనగా ఆ ధర్మశాస్త్ర రూపంలో యేసుక్రీస్తు ప్రభువు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్యలో నివసించడానికి ఇష్టపడుతూ వచ్చారు. ఆ తర్వాత ఆ మందసము ఆ ధర్మశాస్త్రము సొలొమోను కట్టించిన మందిరంలో పెట్టబడి ఆ మందిర రూపముగా దేవుడు తన ప్రజల మధ్యలో నివసించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఆ తర్వాత దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచనాల ద్వారా మనుషుల మధ్యలో నివసిస్తూ ఆ విధంగా పాత నిబంధన గ్రంథంలో దేవుడు మాట ద్వారా ధర్మశాస్త్రము ద్వారా ప్రవచనాల ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్యలో నివసిస్తూ వచ్చారు. అయితే పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య కాలములో దాదాపు కొన్ని వందల సంవత్సరాలుగా, కొంతమంది 100 సంవత్సరాలని చెప్తారు. అయితే దాదాపు 100 సంవత్సరాలకు పైగా ఒక యుగాన్ని చీకటి యుగంగా మనం పిలుస్తాం. ఎందుకు దాన్ని చీకటి యుగంగా పిలుస్తారు అంటే ఆ కాలంలో దేవుని మాట లేదు, దేవుని వాక్యము లేదు, దేవుని వాక్యాన్ని గురించి ప్రవచించే ప్రవక్తలు లేరు. దేవుని మాటలు కరువైన ఆ దినాలను, ఆ యుగాన్ని చీకటి యుగంగా బైబిల్లో ప్రస్తావించబడింది. అయితే అలాంటి పరిస్థితుల్లో లోకమంతా చీకటి కమ్మి పాపము ద్వారా చీకటి కమ్మబడి దేవుని మాట ఉన్నప్పుడే సాతాను ప్రజల మీద చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాంటిది ఆ యుగంలో అసలు దేవుని మాటే కరువైపోయిన ఆ దినాల్లో సాతాను మరింత విస్తారంగా దేవుని ప్రజలను బాధ పెడుతూ తన ఇష్టం వచ్చినట్లుగా ప్రజల మీద చేస్తూ ఉన్న ఆ సందర్భంలో దేవుడు కనికరించిన వాడై ఆ సందర్భంలో కూడా కొంతమంది దేవునికి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన విన్న దేవుడు ఈసారి వాక్య రూపముగా కాదు కానీ ఆ వాక్యమే ఒక శరీరాన్ని ధరించుకొని ఆ వాక్యమే ఒక శరీరపు రూపంగా ఈ లోకానికి వచ్చింది. దాన్నే మనం క్రిస్మస్గా ఈ దినాన జరుపుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినట్లుగా, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనకందరికీ బాగా పరిచయమైన వాక్యం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. పాత నిబంధనలో ధర్మశాస్త్రముగా ప్రవచనాలుగా దేవుని మనుషుల మధ్యలో నివసించిన ఆ దేవుడు ఈసారి ఆ వాక్యమే ఒక శరీరాన్ని ధరించుకొని ఆనాడు ఎలాగైతే ప్రత్యక్ష గుడారంలో ఉంచబడిన ధర్మశాస్త్రము వలె ప్రభు ప్రజల మధ్యలో ఉన్నాడో ఈనాడు ఆ శరీరం అనే ఒక గుడారాన్ని ధరించుకొని ఆ వాక్యమే తానే స్వరూపముగా మన మధ్యలోకి దిగివచ్చాడు. అదే ఈరోజు మనం క్రిస్మస్గా జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఎందుకు ఆ ధర్మశాస్త్రం ద్వారా ఉన్న ప్రభువు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడంటే అక్కడే యోహాను భక్తుడు చిన్న ఆ డిఫరెన్స్ని చెప్తాడు. ఆ 17వ వచనంలో ఉంటుంది, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడను, అయితే కృప సత్యము యేసు క్రీస్తు ద్వారానే అనుగ్రహింపబడ్డాయని.
ఆ వాక్యము ద్వారా లేని కృప, ఆ వాక్యము, ఆ ధర్మశాస్త్రము ద్వారా లేని సత్యము యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో అనుగ్రహింపబడటానికి ఆ వాక్యమే శరీర రూపంగా ఈ లోకానికి కృపను తీసుకొని వచ్చింది. సత్యాన్ని తీసుకొని వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తారు కదా! నేనే మార్గము, నేనే సత్యము అని. ఆ విధంగా యేసుక్రీస్తు వాక్యమును శరీరముగా ధరించుకొని సత్యముగా ఈ లోకానికి వచ్చారు. కృపగా ఈ లోకానికి వచ్చారు. ఎందుకు కృప మనకు అవసరం అంటే, ఈ ధర్మశాస్త్రంలో ప్రేమ మాత్రమే ఉంది. ఆ ప్రేమ ఎలాంటిదంటే, మనం ఎవరిని ప్రేమిస్తామంటే, ప్రేమకు, కృపకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మనం కొన్నిసార్లు గమనిస్తాం. మనం ఎవరినైనా ప్రేమించాలి అంటే కొన్ని లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు ఈ మాటలు నేను చెప్పాను. అయితే సందర్భాన్ని బట్టి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రేమ అనేది కొన్ని క్వాలిటీస్, ఎవరైతే మనకు నచ్చిన క్వాలిటీస్ లేదా మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్న క్వాలిటీస్ వాళ్ళలో ఉంటాయో, మన అర్హతను బట్టి, మనకు నచ్చిన లక్షణాలు వారిలో ఉన్నదాన్ని బట్టే మనం ప్రేమిస్తాం. కానీ కృప అలాంటిది కాదు. వారిలో ఏది లేకపోయినా సరే, వారిలో ఏ మంచితనం లేకపోయినా సరే, ఉచితంగా అనుగ్రహింపబడే ప్రేమనే ఒక కృప. సో, అలాంటి కృపను యేసుక్రీస్తు మనకు, ధర్మశాస్త్రములో లేని ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించడానికి వాక్యాన్ని శరీరముగా ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. అదే నిజమైన క్రిస్మస్. అదే ఈ లోకానికి ఒక మంచి సువర్తమానం. ఈ లోకానికి మంచి శుభవార్త ఏంటంటే, మనలో ఏ మంచి లేకపోయినా మన కొరకు వాక్యమై ఉన్న దేవుడు మన మధ్యలో, మనలో నివసించడానికి ఈ లోకానికి వాక్యముగా దిగివచ్చాడు. దాన్నే ఈ దినాన మనం క్రిస్మస్‌గా జరుపుకుంటూ ఉన్నాం. ఆ క్రిస్మస్ ద్వారానే మనకు కృప అనుగ్రహించబడింది. ఆ కృప ద్వారా చాలా విషయాలు మనకు జరుగుతాయి. ఇంతకుముందు నేను కృప గురించి వాక్యం చెప్పినప్పుడు కూడా, కృప ద్వారా కలిగే ఆశీర్వాదాలు చాలా చెప్పాను. ఆ కృప ద్వారానే మనకు రక్షణొచ్చింది. ఆ కృప ద్వారానే మనం రీతిమంతులుగా మార్చబడ్డాం. ఆ కృప ద్వారానే మనము నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడ్డాం. సో, అలాంటి కృపను మనకు అనుగ్రహించడానికి, ధర్మశాస్త్రములో లేని కృపను మనకు అనుగ్రహించడానికి వాక్య స్వరూపిగా ఆయన ఈ లోకానికి దిగివచ్చాడు. అలాగే సత్యాన్ని మనకు నడిపించటానికి, సత్యాన్ని మనకు అనుగ్రహించి, ఆ సత్యంలో మనం నడిపించబడటానికి యేసుక్రీస్తు ప్రభువు కృపా, సత్య సంపూర్ణుడిగా వాక్యాన్ని ధరించుకొని ఈ లోకానికి దిగివచ్చిన ఆ మహా సందర్భాన్ని క్రిస్మస్‌గా మనం జరుపుకుంటూ ఉన్నాం. దాని కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. అయితే ఆయన వాక్యముగా దిగిరావటం ద్వారా జరిగిన కొన్ని విషయాలు, ఒక 2, 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అదే యోహాను సువార్త ఆ మొదటి అధ్యాయంలోనే కొన్ని వచనాలను చూపిస్తూ, ఆ వాక్యముగా దిగివచ్చిన దేవుడు ఈ లోకంలో ఏం చేశాడు, వాక్యముగా ఉన్న ప్రభువు ఈ లోకంలో ఏం చేశారు అనే కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మనకందరికీ బాగా తెలిసిన విషయాలే. మొదటి వచనంలోనే ఉంటుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెనెను. ఇదే మాట ఆదికాండం 1:1తో మనం పోల్చి చూసుకుంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను అని. ఈ వాక్యం ఏం చేస్తున్నాయి అంటే, సర్వలోకాన్ని సృష్టించింది. ఈ వాక్యము ద్వారానే సమస్తము సృష్టించబడ్డాయి. ఈ వాక్యము ద్వారానే సమస్తము ఈ లోకములో కలగబడ్డాయి. మనం ఆదికాండంలో చదువుకుంటాం కదా! ఈ ప్రపంచంలో ఉన్న భూమి, ఆకాశము, సహస్ర ప్రాణులు, సమస్త ప్రాణులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, నీళ్లలో ప్రాకే, భూమి మీద ప్రాకు జీవులు, నీళ్లలో ఈదు చేపలు, సమస్తము కూడా దేవుని నోటి మాట ద్వారా, అనగా వాక్యము ద్వారానే సృష్టించబడ్డాయి. సో, ఆ వాక్యమే సర్వలోకాన్ని సృష్టించింది. అనగా తండ్రితో ఉన్న వాక్యము యేసుక్రీస్తు ప్రభువుగా, తండ్రి యొక్క కుమారునిగా, త్రియేక దేవునిగా, తండ్రితో ఉన్న దేవునిగా వాక్యాన్ని ఈ లోకంలో ఆయన సృష్టించి, వాక్యము ద్వారానే ఈ లోకంలో సమస్తాన్ని సృష్టించి ఉన్నారు. అలాగే 2వ వచనంలో రాయబడినట్లుగా సమస్తము వాక్య మూలంగానే కలిగింది. ఈ లోకంలో ఉన్న మనుషులే అయినా, మనుషుల సమస్త కార్యాలే అయినా ఆ వాక్యము ద్వారానే కలగబడ్డాయి. మనం ఏది చేయాలో ఆయనే కలిగించి ఉన్నారు. ఏది చేయకూడదో ఆయనే కలిగించి ఉన్నారు. తద్వారా మనకు దేవుడు ఒక భేదాన్ని మనకు చూపించి, ఇది చేయాలి, ఇది చేయకూడదు అని ఆయన తెలుసుకునేటట్లుగా, మనం తెలుసుకునేటట్లుగా సమస్తము ఆయనే ఈ లోకంలో కలిగించి ఉన్నారు. సో, వాక్యము ద్వారా సర్వ సృష్టిని కలుగజేసిన దేవుడు, వాక్యము ద్వారా సమస్తాన్ని సృష్టించిన దేవుడు, సమస్తాన్ని కలిగించిన దేవుడు. అలాగే వాక్యము ద్వారా మరొక ప్రాముఖ్య విషయం ఏంటి జరుగుతుంది అంటే, ఆ 4వ వచనంలో రాయబడిన మాట, ఆయనలో, అనగా ఆ వాక్యములో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయుండెను.
దీంట్లో 2 విషయాలు మనం గమనించగలుగుతాం. వాక్యములో జీవమున్నది. మరొకటి వాక్యములో వెలుగుంది. ఇదే వచనాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టకముందే యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 2వ వాక్యంలో మనం గమనించగలిగితే ఇలాగు రాసి ఉంటారు. యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 2వ వాక్యములో చదువుతున్నాను, గమనించండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. యేసుక్రీస్తు ప్రభువుల గురించి యెషయా ప్రవక్త చాలా ప్రవచనాలు చేస్తూ వచ్చారు. సో వాటిలో ఇది ఒకటి. యోహాను సువార్తలో రాయబడినట్లుగా, మనం చదువుకున్న వాక్యంలో రాయబడినట్లుగా, ఆయనలో అనగా వాక్యములో జీవముండెను, ఆ వాక్యములో వెలుగుండెను. ఇక్కడ కూడా యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. చీకటిలో నడుచు గొప్ప జనానికి ఒక వెలుగు ప్రకాశిస్తూ ఉంది. మరణ ఛాయ గల దేశ నివాసులకు వెలుగు ప్రకాశిస్తూ ఉంది. ఇక్కడ 2 విషయాలు కూడా సేమ్ 2 విషయాలు మనం గమనించగలుగుతాం. చీకటిలో ఉన్న వారికి వెలుగును కలగచేయటానికి వాక్యముగా ఈ లోకానికి దిగివచ్చిన ప్రభువు, అలాగే మరణ ఛాయలో ఉన్న వారిని జీవంలోకి నడిపించటానికి వాక్యముగా దిగివచ్చిన దేవుడు. సో ఈ 2 విషయాలు నేను కొంచెం వివరించి మాట్లాడి నా ఈ వాక్యాన్ని ముగిస్తాను. మొదటిగా దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తూ ఉంది. ఆ వాక్యం మనకు ఎఫెసీ పత్రికలో రాయబడినట్లుగా మనకందరికీ బాగా తెలిసిన విషయం. మనము మన అపరాధాల చేత, మన పాపాల చేత చచ్చిన వారమై ఉండగా మనల్ని ప్రేమించిన దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించి, ఆ క్రీస్తుతో కూడా మనల్ని బ్రతకటానికి తన కుమారుని మనకు అనుగ్రహించారు. సో ఇక్కడ వాక్యము ద్వారా పుట్టిన ప్రభువు, వాక్యమును శరీరముగా ధరించుకొని ఈ లోకానికి వచ్చిన ప్రభువు మొదటగా చేస్తున్నది ఏంటంటే మనకు జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడో పాపాల ద్వారా, మన అపరాధాల ద్వారా ఎప్పుడో చావవలసిన వారం, ఎప్పుడో మరణానికి పాత్రులుగా మార్చబడవలసిన మనల్ని దేవుడు బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తూ ఉంది. దావీదు భక్తుడు రాసినట్లుగా, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తూ ఉంది, నీ వాక్యమే నాకు బాధల్లో నెమ్మది కలుగజేస్తూ ఉంది అని రాసినట్లుగా, ఆయన వాక్యం మాత్రమే అనగా యేసు క్రీస్తు ప్రభువుల వారు మాత్రమే మనల్ని జీవింపజేయగలిగిన వాడు. ఎప్పుడో మనం చనిపోవలసిన వారం, ఏ మంచి మనలో లేదు. ఎప్పుడో పాపాల ద్వారా, అపరాధాల ద్వారా, మనం చేసిన కార్యాల ద్వారా, మనం చేసిన దేవునికి అయిష్టమైన క్రియల ద్వారా ఎప్పుడో చావలసిన మనము వాక్యములో ఉన్న జీవాన్ని, ఆయనలో ఉన్న జీవాన్ని మనకు అనుగ్రహించటానికి, మనకు జీవాన్ని అనుగ్రహించటానికి కృపా సత్య సంపూర్ణుడిగా ఆ ప్రభువు మన కొరకు ఈ లోకానికి దిగివచ్చి ఉన్నారు. ఎప్పుడో చావలసిన మనల్ని ఆయన తన వాక్యము ద్వారా బ్రతికించి ఉన్నారు. అలా ఆ ఒక్క జీవం మాత్రం కాదు కానీ, ఈ లోకం మటుకు జీవం మాత్రమే కాదు కానీ, నిత్య జీవాన్ని మనకు ప్రసాదించడానికి వాక్య స్వరూపిగా మన కొరకు ఆయన దిగివచ్చి ఉన్నారు. మనం అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 39లో గమనిస్తే, లేఖముల యందు నిత్య జీవము కలదని మీరు గ్రహించినట్లుగా ఆ లేఖలను బాగా పరిశోధించండి, ఎందుకంటే ఆ లేఖనాలు మాత్రమే మీకు నిత్య జీవాన్ని కలగజేస్తాయి. అంటే ఆ లేఖనాలు అనగా వాక్యం అనగా క్రీస్తు. ఆ వాక్యముగా దిగి వచ్చిన క్రీస్తు మాత్రమే మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించగలిగిన వాడు. ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు దిగొచ్చారు, ఈ లోకంలో ఎంతోమంది ప్రవక్తలు దిగి వచ్చారు, ఈ లోకానికి ఎంతోమంది దేవుళ్ళుగా, దేవతలుగా కొనియాడబడుతున్న వారు దిగి వచ్చారు, కాల పురుషులుగా, యుగ పురుషులుగా ఎంతోమంది లోకానికి దిగి వచ్చారు. కానీ ఏ ఒక్కరూ మరణాన్ని జయించలేకపోయారు, ఏ ఒక్కరూ మనిషికి జీవాన్ని పుట్టించలేకపోయారు, ఏ ఒక్కరూ మనిషికి నిత్య జీవాన్ని కలుగజేయలేకపోయారు. కానీ వాక్యముగా దిగివచ్చిన ప్రభువు, వాక్యాన్ని శరీరముగా ధరించుకొని మన మధ్యలోకి దిగివచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే మనకు జీవాన్ని కలుగజేసిన వారు. పాపాల ద్వారా చచ్చిపోయిన మనలను జీవములోకి నడిపించిన దేవుడు, ఈ జీవముల నుండి నిత్య జీవానికి కూడా నడిపించుటకు శక్తి కలిగిన దేవుడు వాక్య స్వరూపిగా మన మధ్యలోకి దిగివచ్చారు. ఆ వాక్యములో జీవముండెను, ఆ జీవమే మనకు నిత్య జీవాన్ని కలుగజేస్తుంది. మరొక విషయం ఏంటంటే, ఆ వాక్యమే వెలుగై ఉండెను. ఈ లోకము చీకటితో కప్పబడి ఉన్నప్పుడు, దేవుని మాట కరువై చీకటిలో ప్రజలు అల్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన ఈ లోకానికి వెలుగుగా, వాక్యముగా దిగివచ్చిన దేవుడు. ఈ లోకం పాపమని చీకటి ద్వారా కప్పబడి ఉన్నప్పుడు, ఇదిగో వాక్యమైన దేవుడు ఈ లోకానికి వెలుగుగా దిగివచ్చాడు.
దేవుడే మాట్లాడతాడు కదా, ఇదిగో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని. సో ఆ దేవుడే వాక్యముగా మనతో కూడా నివసించి, మనలో వాక్య స్వరూపుగా నివసించి మనల్ని వెలుగులోనికి నడిపించడానికి, నిత్య వెలుగులోనికి నడిపించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. సో ఈ వాక్యము మనకు జీవాన్ని కలుగజేస్తుంది. ఈ వాక్యమే మనకు వెలుగుని ప్రకాశింపజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టినప్పుడు మనం గమనించగలుగుతాం కదా, ఆకాశంలో వెలుగైన ఒక తార వెలిసిందట. ఎందుకు ఆ తార వెలిసింది అంటే, ఆ తారగా ప్రభు మనకు ఆ తారలో దేవుడు వెలుగును ఎందుకు ఉంచాడంటే, ఆ తార ద్వారా, ఆ వెలుగు ద్వారా జ్ఞానులను యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు నడిపించటానికి. మనం కూడా ఈ దినాల్లో క్రిస్మస్ సందర్భంగా మన ఇంటి మీద ఎంతోమంది నక్షత్రాలు పెట్టుకుంటూ ఉంటారు. వెలుగు ప్రకాశించటానికి ఎన్నో స్టార్ లైట్స్ అని, డెకరేషన్ లైట్స్ అని పెట్టుకుంటూ ఉంటాం. దాంట్లో ఉన్న నిజమైన అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వెలుగుగా ప్రవేశించి ఉన్నాడు. ఇదిగో ఆయన నక్షత్రము వలె స్వయం కృత వెలుగై ఉన్న దేవుడు, ఇదిగో నా కుటుంబంలో, నా ఇంటి మీద కూడా వాక్యముగా ప్రకాశించి ఉన్నాడని ఈ రోజున మనం ఆ నక్షత్రాన్ని మనం పెట్టుకుంటూ ఉన్నాం. ఎన్నో రకాల వెలుగులతో మన ఇంటిని డెకరేట్ చేసుకుంటూ ఉన్నాం. అయితే అంతవరకు మాత్రమే కాదు, కానీ క్రిస్మస్ అంటే ఇదిగో ఆ తార, ఆ నక్షత్రం అనేకులను యేసుక్రీస్తు ప్రభు యొద్దకు నడిపించింది. ఆ జ్ఞానులను యేసుక్రీస్తు ప్రభువుల వద్దకు నడిపించింది. దాదాపు 2 సంవత్సరాలుగా ఆ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువుల వారి యొద్దకు ప్రయాణం చేసినట్లుగా మనం లేఖనాల్లో గమనించగలుగుతాం. అంటే ఆ నక్షత్రం ఏం చేసింది అంటే, వారికి ఒక త్రోవను చూపించింది. ఆ త్రోవ ఎప్పటి వరకు చూపించిందంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువును వారు చేరుకునేంత వరకు ఆ నక్షత్రం వారిని విడిచిపెట్టలేదు. ఆ వెలుగు వారిని విడిచిపెట్టలేదు. వారికి త్రోవను చూపిస్తూ వచ్చింది, వారికి మార్గాన్ని చూపిస్తూ వచ్చింది. ఇదిగో వాక్యమైన దేవుని యొద్దకు, జీవమైన దేవుని యొద్దకు వారిని నడిపిస్తూ వచ్చింది. సో ఆ వాక్యమే మనల్ని నడిపిస్తూ ఉంది. ఆ వాక్యమే జీవం యొద్దకు మనల్ని నడిపిస్తూ ఉంది. సో యేసుక్రీస్తు ప్రభువుల వారు వాక్యముగా ఈ లోకానికి దిగి వచ్చాడు. శరీరాన్ని ధరించుకున్న దేవుడు, వాక్య స్వరూపిగా మన మధ్యలోకి దిగివచ్చిన దేవుడు మనకి జీవాన్ని ప్రసాదించటానికి, నిత్య జీవాన్ని ప్రసాదించటానికి, వెలుగులో మనల్ని నడిపించటానికి, అనేకులకు వెలుగుకరంగా మనం ఉండటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. అదే ఒక నిజమైన క్రిస్మస్. అయితే ఈ క్రిస్మస్ ద్వారా ప్రభు మనల్ని కోరుకుంటున్నది ఏంటంటే, ఇదిగో ఆయన వలె మనం ప్రకాశించాలని, ఆయన్ను ప్రేమించువారు మధ్యాహ్న కాలమందు ఉదయించు సూర్యుని వలె ఉంటారని, నీతి సూర్యుని వలె ఉంటారని లేఖనాలు సెలవిస్తున్నాయి. సో ఆయనలో ఉన్న వెలుగు మన మీద ప్రకాశించి, మనం కూడా వెలిగించబడి అనేకులకు వెలుగుగా మారాలని క్రిస్మస్ ద్వారా ప్రభువు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆ నక్షత్రం ఎలాగైతే తన వెలుగు ద్వారా అనేకులను, అనగా జ్ఞానులను యేసుక్రీస్తు ప్రభువుల యొద్దకు నడిపించిందో, ఆయన ద్వారా వెలిగింపబడిన అనేకులను మనం ప్రకాశింపబడి ఆ వెలుగు వద్దకు అనేకులను నడిపించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆ నక్షత్రం వారిని, ఆ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువుని చేరేంత వరకు విడిచిపెట్టలేదంట. వారు యేసుక్రీస్తు ప్రభువుని కనుగొని వారిని స్తుతించేంత వరకు, ఆయన మహిమపరిచేంత వరకు వారిని విడిచిపెట్టలేదట. అలాగే మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఈ లోకంలో నక్షత్రాలుగా పిలువబడుతున్న మనం కూడా అనేకులను యేసుక్రీస్తు ప్రభు వద్దకు నడిపించాలి. ఎప్పటి వరకు అంటే, ఆయన్ను వారు నమ్ముకొని నిజంగా ఆయన్ను ఆరాధించేంత వరకు, వారి జీవితాన్ని వాక్యము ద్వారా వెలిగించుకొని నిత్య జీవానికి వారసులుగా మార్చబడేటట్లుగా ఏ ఒక్కరిని మనం విడిచిపెట్టకుండా, మనం వెలిగించబడి వెలుగైన దేవుణ్ణి అనేకులకు ఈ లోకంలో వెలుగుగా, వారి పాపంలో నుండి, చీకటిలో నుండి విడిపించేటట్లుగా వెలుగుగా మనం ప్రకాశించాలని దేవుడు ఈ క్రిస్మస్ సందర్భంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా వెలిగింపబడి, వాక్యం మనలో ఉన్నప్పుడు మాత్రమే వెలిగించబడతాం. దావీదు భక్తుడు మాట్లాడతాడుగా, ఇదిగో నీ వాక్యమే నా పాదములకు వెలుగై ఉన్నది అని. అనగా యేసుక్రీస్తు ప్రభువే వెలుగుగా మనల్ని, పాదములు అనగా మార్గాన్ని చూపిస్తుంది. మనం నడవలసిన మార్గము వెలుగులోనే ఉండాలని, అనగా క్రీస్తు సంబంధమైన మార్గాన్ని, అనగా వెలుగు సంబంధమైన మార్గాన్ని, అనగా వాక్యానుసారమైన మార్గాన్ని, యేసుక్రీస్తుకు సంబంధించిన మార్గాన్ని మనం నడుస్తూ అనేకులను ఆ మార్గము గుండా నడిపిస్తూ దేవుని వద్దకు తీసుకురావాలని ఈ క్రిస్మస్ సందర్భంగా మనం నేర్చుకుందాం. అనేకులను యేసుక్రీస్తు ప్రభువుకు పరిచయం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.